అసలు ఆ రూమ్ దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి ఆ 9 రోజులు ఆ అమ్మతో, ఆ మృతదేహంతో ఆ పిల్లలు ఎలా ఉన్నారో అసలు అర్థం కావట్లేదు. ఒకటి పోలీస్ స్టేషన్‌లో ఏంటంటే గనక వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా తల్లితో 9 రోజులు ఉండడం వల్ల వాళ్ళు వేసుకున్న దుస్తులు కూడా స్మెల్ దుర్వాసన అనేది రావడం అనేది జరుగుతుంది. సో, చెప్తున్నారు. వాళ్ళు పూజలు కూడా ఎక్కువ చేస్తారు అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. కుక్కని కాలభైరవుడు అని చెప్పి ఒక కుక్కని కూడా పూజిస్తారు. కుక్కలు కూడా పెంచుకుంటారు వాళ్ళు. ఈ ఫ్లాట్‌లోనే ఈ ఇంట్లోనే 3 కుక్కలు తిరిగేవంట. కానీ ఆ కుక్కల్ని కూడా చంపేశారు అని అయితే చెప్తున్నారు. సో, అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ చూసుకుంటే గనక ఇక్కడ ఎవరు లేరు కూడా మాట్లాడనీకి. ఆ ఫ్లాట్‌ల వాళ్ళు గాని, రూమ్స్‌ల వాళ్ళు గాని మొత్తం వెకేట్ చేసి ఎళ్ళిపోతే ఇంకెవరు మాట్లాడతారు? తట్టుకోలేక దుర్వాసనకు కొంత తట్టుకోలేక ఇట్లాంటి పరిస్థితి కనిపించే అమ్మాయి కనిపించలేదు అంటే ఎవరికైనా ఇది ఉంటది గదా! సో, అందువల్ల ఖాళీ చేసి ఎళ్ళిపోతున్నారు. కింద ఎవరైనా ఉన్నారేమో చూసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఇప్పుడే అక్కడ కడుతుండ్రని మేము ఇక్కడికి వచ్చినాం రెంట్కి. స్మెల్ ఏమైనా వచ్చిందండి మీకు? స్మెల్ అంటే ఏం కనిపించలేదు మాకు. వచ్చిన రోజు జర్రంతా గబ్బుగా అనిపించింది అంతే మాకు. ఏంటిదో అనుకున్నాం మేము. మాకు అసలు అంత ఒక తల్లి ఇది మాకు చనిపోయిన తెలియదు. తర్వాత కూతుళ్ళు బయట పెట్టకుండా అట్లా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. మాకేమీ తెలుసు. కానీ చూసారా అమ్మాయిలు మీరు చూసారా ఎప్పుడైనా? చూడలేమమ్మా, మేము కూడా చూడలేదు. నిన్ననే వచ్చినాం, మాకేం తెలుసు. అంటే పోలీసులు ఏమైనా తీసుకెళ్లారా వాళ్ళని వచ్చి? సో ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత కూడా అట్లా ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా. చాలా అంటే చాలా రకాలుగా వస్తుంది. ఇప్పుడు మెంటలీ డిస్టర్బ్ అయ్యారని చెప్పేసి వస్తుంది, లేదా చేతబడి చేశారని చెప్పేసి వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? మాకు తెలియదు. అంటే మీకు ఆ దుర్వాసన ఏమన్నా రావడం జరిగిందా? రాలేదు. తీసుకెళ్లేటప్పుడు చూసారా? వెళ్ళేటప్పుడు వచ్చింది. ఓకే. పైన మేము చూసినప్పుడు మాత్రం బయటనే లోపలికి కూడా వెళ్ళకుండా బయటనే మాకైతే గొప్పమని వాసన కొట్టింది కదా. అంటే ఇక్కడ మేము ఇటు ఉంటాం కదా, ఇటు రాలేదు. చూడడం అయితే జరిగిందా? వాళ్ళ తల్లిని గాని కూతుర్ని గాని చూడడం ఎప్పుడన్నా చూసారా? మేము చూడలే, వాళ్ళు వచ్చి ఈ మధ్యనే వచ్చిరంట కానీ మేము చూడలే. అవునా? ఇంటి ఓనర్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉండరు వాళ్ళు, బయట ఎక్కడ ఆడవాళ్ళు. ఫోన్ నంబర్ ఉంది. మొత్తం ఫ్లోర్స్ అన్ని ఖాళీ చేస్తారు కదా, భయం చేత ఖాళీ చేస్తారా లేకపోతే దుర్వాసన వస్తుందని ఖాళీ చేస్తారా? భయము దుర్వాసన ఉండొచ్చు, మరి ఎట్లుంటారు ఆ వాసన? చుట్టుపక్కల ఎవ్వరు కూడా కనిపించట్లేదు అసలుకి. ఏమన్నా అడుగుదాం అన్నా కూడా ఎవ్వరు లేరు. పక్కకు ఒకరు ఉండ్రి, వాళ్ళకి వస్తే కనబడతలేరు, వెళ్ళిపోయినట్టు. ఇక్కడ చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయారు, మరి ఎటు వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని చెప్తున్నారు కదా, అది నిజమే? నేను చూడలేదు, నాకు తెలియదు. చూస్తే తెలుస్తుంది.